సచ్ దీనైనా మర్డర్ కేసు. మీకేమి దీనైనా మర్డర్ కేసు అని సెర్చ్ చేయమనట్లే. అవునా? అబ్బా, ఈ సిరీస్ పేరే సచ్ దీనైనా మర్డర్ కేసు. ఈ సిరీస్ జియో హాట్‌స్టార్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. ఈ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ రన్ టైం 30 to 40 minutes ఉంటుంది. ఇంకా ఎలా ఉందని అడిగితే అసలు నచ్చలేదు నాకు. ఇంకా స్టోరీ అయితే టైటిల్లోనే ఉంది. స్టోరీ మొత్తం ఎలా ఉంటుందంటే నైనా ఆమె మర్డర్ కేసు గురించి రివాల్వ్ అవుతూనే ఉంటుంది. ఈ సీజన్తో ఆపేస్తారు అనుకుంటే ఈ సీజన్తో ఆపకుండా ఇంకో సీజన్ కూడా ఉందంట. ఈ సీజన్లో 6 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారంతే. ఈ సీజన్లో మొత్తం ఏమీ అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. ఈ సిరీస్లో 4th ఎపిసోడ్ తప్ప మిగతా ఎపిసోడ్స్ అన్నీ అంతేం అనిపించలేదు నాకు. ఇంకా ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే అసలు ఏం అనిపించలేదు. సిరీస్ ఏదో అలా వెళ్తూ ఉంటుందంతే. సిరీస్ స్టార్టింగ్లో అయితే చాలా బాగా అనిపించింది ఫస్ట్ 15 minutes. తర్వాత నుంచి ఫుల్ బోరింగ్గా వెళ్ళిపోయింది. సిరీస్లో ఉన్న ఎమోషన్స్కి మనం సరిగ్గా కనెక్ట్ కూడా అవ్వం మనం. అంతేకాకుండా కొన్ని సీన్స్ అయితే చాలా ప్రెడిక్టబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఏమవుతుందో కూడా ఈజీగా చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఈ సిరీస్కి మొత్తం 6 ఎపిసోడ్స్తో కంప్లీట్ చేయొచ్చు, బట్ కానీ మళ్ళీ ఇంకో సీజన్ ఎందుకు డ్రాగ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ సిరీస్లో సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. బీజిఎమ్స్ అయితే ఓకేగా ఉన్నాయి. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ అయితే నచ్చలేదు నాకు. మీరు ఇంకెవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే. ప్లీజ్ ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంక్లూడింగ్ దట్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.